గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న GHM ఎన్నికల ఓట్ల లెక్కింపు. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన. నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన కేటీఆర్. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు. కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాంకు పోటెత్తుతున్న వరద నీరు. ఏ క్షణాన్నైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందన్న అధికారులు. వచ్చే ఏడాది రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన ప్రముఖ నటుడు. ఈ నెల 31వ తేదీన వివరాలు వెల్లడిస్తానని తెలిపిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక డీటెయిల్స్ చూస్తే GHMC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక హాల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బందికి 8152 మంది పాల్గొంటున్నారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులకు నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు CCTVలు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ కి 14,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నారు. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి హాలులోకి రావాలని నిబంధనలు విధించారు. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేస్తారు. GHMC ఎన్నికల్లో 46.55% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 74,67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 18,60,40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక శాసనసభ్యులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. రాష్ట్రం ఇంతకంటే మంచి కలెక్షన్ ఉంటుంది. ఇంతకంటే మంచి ఆఫీస్ కూడా రాష్ట్రంలో మీరే ఉన్నారు. కొత్తగా ఏమైతుంది 30-35 వేలు నడుస్తుందన్న ఇక్కడ గజానికి.
ఇప్పుడు ఎల్లారెడ్డిపేట కంటే నేను ఎల్లారెడ్డిపేట లక్ష నడుస్తుంది. అది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎల్లారెడ్డిపేట బొక్కాపురం ఎల్లారెడ్డిపేట పోల్చుకోవద్దు. ఇప్పుడు ఆ రోడ్ ఇంకా ఇంటికి రాలేదు, వాడదాకా ఇంకా రాలేదు. అదే నేనేమంటున్నా అంటే ఈ రోడ్ ఫస్ట్ గుడ్ మార్నింగ్. కలెక్టర్ గారు వస్తే ఈ రోడ్డు మొత్తం మిగతా రోడ్డు ఎన్ని రోజులకి అబ్దుల్ కుర్చీలకు ఎటుకెళ్ళి వచ్చినా మంచిగా ఉండాలి. ఇది మనం కుదిరితే ఇప్పుడు దాని పేరు మహాశివరాత్రి లోపల కొట్టాలి. మహాశివరాత్రి ఎప్పుడు వేసారు? ఫిబ్రవరిలో. ఎప్పుడు? లాస్ట్ వీక్ ఉంటుంది. జనరల్గా థర్డ్ వీక్ సెకండ్ వీక్ ఉంటుంది. లాస్ట్ వీక్ మధ్యలో ఈ లోపల కొడితే రైట్ ఆఫ్ వే ఉంది. మనం 100 ఫీట్లు ఉంది కదా మనకు. ల్యాండ్ ఏం లేదు కదా, మరి ల్యాండ్ లేకపోతే ఫటాఫట్ చేస్తాం. ఇవ్వాలి కదా మీరు. ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఓటు హక్కును వినియోగించుకున్న పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ ఓటర్లకు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే పటాన్చేరు, రామచంద్రపురం, భారతీనగర్ డివిజన్ల పరిధిలో అత్యధిక పోలింగ్ నమోదు కావడం సంతోషకరంగా ఉందని అన్నారు. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో జరుగుతున్న కీలక ఎన్నికల్లో 3 డివిజన్లకు సంబంధించిన ఓటర్లు చైతన్య స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో భాగంగా పటాన్చెరు, రామచంద్రాపూర్, భారతీనగర్ 15 రోజుల నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, అలాగే మా ఇన్ఛార్జిగా వచ్చిన కోఆర్డినేటర్లకు, అలాగే మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి, వారి బృందము అందరికీ గ్రేటర్ ఎలక్షన్లో 15 రోజుల నుంచి రాత్రింబలు కష్టపడి పనిచేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాని తర్వాత ముఖ్యంగా 150 సీట్లలో పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్లో హైయెస్ట్ పోలింగ్ చేసిన ఓటర్ మహాశైలకు నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు మా డివిజన్లలో జరిగాయి. వారికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రశాంత వాతావరణంలో మంచి పర్సెంటేజ్ పెంచినందుకు ఓటర్ మహాశైలకు అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాంకు వరద నీరు పోటెత్తుతోంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి నీరు ఉధృతంగా డ్యాంలోకి చేరుతోంది. మొన్న నివ్వార్, నేడు బొరివి తుఫాన్ల దాటికి డ్యాం నిండుకుండను తలపిస్తోంది. మరో 6 అడుగులు నీరు చేరితే ఏ క్షణాన్నైనా గేట్లెత్తే అవకాశం ఉందని, ప్రస్తుత నీటి మట్టం 894 అడుగులుంది. మరో 6 అడుగులకు నీరు చేరుకుంటే డ్యాం గేట్లెత్తే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు, అభిప్రాయపడుతున్నారు. నీరవ్, బూరి తుఫాన్ల దాటికి శేషాచల అటవీ ప్రాంతం నుంచి వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. డ్యాంకు ప్రమాదం జరగకుండా ఏ క్షణాన్నైనా గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు డ్యాం వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని వాలంటీర్స్ కు సూచించారు. సర్వముఖి పరివాహక ప్రాంతాల్లో పశువుల కాపర్లు ఎవరూ వెళ్లకూడదని ఆదేశించారు. ఎన్ని అడుగుంది? 894. ఈ డస్ట్ అంతా ఆనుకుంది కాబట్టి ఈ మాత్రం ఉండేది ఉంది. ఆ డస్ట్ మీద లేకుండా ఉంటే ఇంకా ఓవర్గా వచ్చేస్తుంది. నా పేరు సుదీప్ రెడ్డి. నేను కళ్యాణ్ డ్యామ్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ రీసెంట్గా మనకు వచ్చిన నీరవ్ తుఫానుకి, బురేవి తుఫానుకి కళ్యాణ్ డ్యాంలో నీటి మట్టము బాగా పెరిగింది. మనకి నివర్ తుఫాను మునుపు మనకి నీటి మట్టము 865 అడుగులు ఉండింది. నివర్ తుఫాన్తో మనకి బాగా పెరిగి 890కి అట్లా చేరింది. ఇప్పుడు
బురేవి తుఫాను వల్ల మనకి ఇంకొక 4 అడుగులు పెరిగి 894 అడుగులకు వచ్చింది. మనకి పూర్తి స్థాయి నీటి మట్టం 900 అడుగులు, 0.91 టీఎంసీ కెపాసిటీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇప్పుడున్న సమయానికి మనకి 894 అడుగులు ఉంది. ఇంకొక 6 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టానికి రావాల్సి ఉంది. ఈ బురేవి వల్ల ఇంకా ఏమన్నా ఈ వర్షాలు చూసుకొని దానికి అనుగుణంగా గేట్లు ఎప్పటికైనా ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నాము. అందరూ అధికారులు ప్రతి డిపార్ట్మెంటు అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ డ్యామ్కి విజిట్ చేసి రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఉన్నతాధికారులు అందరూ వచ్చి వీక్షించి పరిశీలించారు ఇక్కడ పరిస్థితిని. పరిశీలించి లోతట్టు ప్రాంతాలందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము. ఈ వర్షాభావం వల్ల ఎప్పుడైనా గేట్లు ఎత్తే పరిస్థితి రావచ్చు ఈ 2 రోజుల్లో వర్షాన్ని బట్టి అనుగుణంగా. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలను ఈ నెల 31వ తేదీన వెల్లడిస్తానని ట్విట్టర్లో తెలిపారు. తమిళ ప్రజల కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు 2017 డిసెంబర్ 31న ప్రకటించిన రజనీకాంత్ ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలోని నీతి, నిజాయితీ, న్యాయంతో కూడిన కుల మతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకనున్నట్లు ట్వీట్ చేశారు. మారుద్దాం, అన్నింటినీ మారుద్దాం, ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు అని ట్వీట్లో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చోటు చేసుకుంటాయని అన్నారు. తలైవార్ పార్టీ ప్రారంభించడం తథ్యమని తెలియడంతో అభిమానులు అనేక జిల్లాల్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అనంతరం పోయస్ గార్డెన్ లో తన నివాసం వద్ద రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. 2017 டிசம்பர் 31 சொல்லியிருந்தேன். அதாவது அப்போ கார்பரேஷன் எலெக்ஷன் வரதா இருந்தது. அதுக்கு நான் போட்டியிடுறதில்லை. பார்லிமெண்ட் எலெக்ஷனில் அந்த நேரத்தில் முடிவு பண்ணுறேன். சட்டமன்ற தேர்தல் வரும்போது சட்டமன்ற தேர்தலுக்கு முன்னால கட்சி ஆரம்பித்து நான் 234 தொகுதிகள் நான் போட்டிடுவேன்னு சொல்லியிருந்தேன். அதுக்கு நான் லீலா பேலஸ் மார்ச்சில் உங்களுக்கு எல்லாம் சந்திக்கும் போது சொல்லியிருந்தேன், மக்கள் மத்தியில் ஒரு எழுச்சி வரணும், அந்த எழுச்சியை உண்டாக்கணும், அந்த எழுச்சியை உண்டாக்கின பிறகுதான் நான் கட்சி ஆரம்பிக்கணும் சொல்லிட்டு தமிழ்நாடு முழுவதும் நான் சுற்றுப்பயணம் செய்யலான்னு இருந்தேன். ஆனால் இந்த கொரோனாவில் அது என்னால் செய்ய முடியல. உங்களுக்கு தெரியும், எனக்கு சிறுநீரக மாற்று சிகிச்சை நடந்துச்சு. அது நிறைய பேருக்கு தெரிஞ்சிருக்காது. அதாவது உடம்புல நோய் எதிர்ப்பு சக்தி கம்மி பண்ணி தான் இந்த மாட்டு உறுப்பை அவங்க ரிட்டைன் பண்ணுவாங்க. நோய் எதிர்ப்பு சக்தி ஜாஸ்தி இருந்தால் அது ரிஜெக்ட் பண்ணிடும். ஆனால் கொரோனாவில் என்னன்னா, கொரோனா எதிர்க்கிறோம்னு சொன்னால் நோய் எதிர்ப்பு சக்தி அதிகமாக இருக்கும். அதுதான் பெரிய ப்ராப்ளம். அதனால டாக்டர்ஸ் நீங்கள் ஜனங்க மத்தியில் போய் நீங்கள் பிரச்சாரம் பண்ணி அவங்க சந்திச்சு பண்ணுறது மெடிக்கலி டெஃபினெட்லி அது ஆபத்து அப்படின்னு சொன்னாங்க. நான் எல்லாம் பிரச்சாரம் பண்ணி ஜனங்கிட்ட போய் பார்த்தா தான் பண்ண முடியும், எப்படி பண்ண முடியும் அப்படின்னு சொல்லி நான் சிந்திச்சிருந்தேன். அதுக்கப்புறம் நான் நினச்சே இல்லை, நான் எப்போவுமே இது அந்த சிங்கப்பூரில் உடம்பு சரியில்லாமல் வரும்போது தமிழ் மக்கள் அவங்களுடைய பிரார்த்தனை, அவங்களுடைய வேண்டுதல், அதில் தான் ஒரு உயிர் பிழைத்து வந்தேன் நான். இப்போ அவங்களுக்காக என் உயிரே போனால் கூட என்னை விட சந்தோஷப்படுவேன் வேறு யாருமே கிடையாது. கொடுத்த வாக்கு நான் என்றைக்குமே தவற மாட்டேன். ஒரு அரசியல் மாற்றம் ரொம்ப கட்டாயம், ரொம்ப கட்டாயம். ஒரு காலத்தின் தேவை ரொம்ப முக்கியம். ஒரு அரசியல் மாற்றம் இது நடந்தே ஆகணும். இப்போ இல்லைன்னா எப்பவுமே கிடையாது. மாற்றணும், எல்லாத்தையும் மாற்றணும், எல்லாத்தையும் மாற்றணும். நான்
அது வந்து நான் ஒரு சின்ன கருவி தான். அது வந்து நான் வந்து நீங்க தான் ஜனங்க முடிவு பண்ணுங்க. நான் வந்து நான் சொல்லிட்டேன், நான் வர்றேன், மாற்றம் நான் வந்த பிறகு நான் வெற்றி அடைஞ்சாலும் அது உங்களுடைய வெற்றி, மக்களுடைய வெற்றி. தோல்வி அடைஞ்சாலும் அது மக்களுடைய தோல்வி. ஸோ அந்த மாற்றத்துக்கு எல்லாருமே என் துணியை நிற்கணும் அப்படின்னு சொல்லி இந்த வாழ்க்கை தேவையான தமிழ் மக்களை 2 கை கூப்பி நான் கேட்டுக்கொள்கிறேன். நான் வந்து 2000 ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను తరిమి కొట్టగలమని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్ పిలుపునిచ్చారు. కరోనాపై 50 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు తెలిపే ప్లకార్డుల ప్రదర్శనతో మున్సిపల్ కార్యాలయం నుంచి కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్మోహన్ రావు, డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్, వైద్య ఆరోగ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే లెప్పా చెప్పండి, సచివాలయం చెప్పండి, అలాగే ఈరోజు పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో కరోనా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ శీతాకాలం వింటర్ సెషన్లో ఈ కరోనా వ్యాధి కొద్దిగా ఉధృతంగా ప్రబలుతుందన్న హెచ్చరికలతో 50 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పట్టణంలో ప్రజలకి ఈ కరోనా మీద మరింత విస్తృతంగా అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో వ్యాక్సిన్ రాబోతుంది. అంతవరకు కూడా ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి మనం కాపాడుకుని ఇతరులను కూడా కాపాడడానికి తమ వంతు కృషి చేస్తారని ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ తరఫున మరి కరోనా అవగాహన ర్యాలీ ప్రారంభించడం జరిగింది. మరి డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి కార్యక్రమం తలపడం జరిగింది. మరి మొదటి దశ అయింది, 2వ దశలో మనం ఉన్నాం. మరి 2వ దశ చాలా ప్రమాదకరమైన మరి వార్తలంతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మొదటి నుంచి చెబుతున్నటువంటి మాటలే జాగ్రత్తగా పాటించాలని మనం చేస్తూ ఉన్నాం. మాస్క్ ధరించడం, మరి సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత ఇవన్నీ మనం పాటించినప్పుడు ఈ యొక్క కరోనా సమాజం దూరపరచడం వీలవుతుంది. రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మంత్రుల నివాస కార్యాలయాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. గుడివాడలో గల పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నివాసాన్ని భద్రతా అధికారులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నివాసంలో డాగ్ స్క్వాడ్ తో అణువణువున పరిశీలించారు. మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసి సందర్శకులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు.
అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత గ్రామీణ కార్మిక సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీకి వస్తున్న రైతన్నలపై మోడీ ప్రభుత్వం దమనకాండను నిరసిస్తూ వారికి సంఘీభావంగా కాకినాడ కలెక్టరేట్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు ఈ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లూరి రాజబాబు, జి సూరిబాబు, అఖిల భారత గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నాయకులు శర్మ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్, కె లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, రైతులపై దమనకాండ ఆపాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాలకు మద్దతుగా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రాస్తా రోకో కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, సిపిఎం పట్టణ కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంవి శ్రీనివాసరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేజోజీ మాట్లాడారు. విధానాలు రక్షించాలి. దేశానికి నష్టం చేసే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. దేశానికి నష్టం చేసే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. దేశానికి నష్టం. అలాగే దేశ ప్రజానికి కూడా ఆహార భద్రత ఎప్పటివరకు ఆహార భద్రతను కూడా లేకుండా చేసే బిల్లులు. ఈ రైతులు ఎక్కడైనా సరే వాళ్ళ పంటలను అమ్ముకోవచ్చని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తుంది బిల్లులో. కానీ ఇప్పటికే ఉన్న చాలా సన్న రైతులు, చాలా తక్కువ భూమి గల రైతులు మార్కెట్ యార్డుల వరకు తీసుకురాలేక చేలోనే అమ్ముకునే పరిస్థితి, వ్యాపారస్తులకి తక్కువగా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇక ఆ వ్యవస్థను తీసేసిన తర్వాత, మార్కెట్ యార్డులు తీసేసిన తర్వాత దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మోసం. రాష్ట్రంలోనే అమ్ముకోలేని వాళ్ళు దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవడం అనేది జరగదు. కాడికి అమ్ముకునే పరిస్థితులు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రెండో వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలు కూడా వ్యవసాయ రంగంలోకి రావచ్చు, భూములు తీసుకుని వ్యవసాయాన్ని చేయొచ్చని తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతులకి పూర్తి గిట్టుబాటు ధర రావట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పే పని చేస్తున్నారు. ఈ 3 చట్టాలు కూడా భవిష్యత్తులో రైతాంగానికి తీవ్రమైన నష్టం, దేశ ప్రజలకి తీవ్రమైన నష్టం. ఇది కేవలం కొన్ని కార్పొరేట్ శక్తులకి మొత్తం వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పడం కోసం చేస్తున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్థం చేసుకుని మొత్తం రైతాంగం ఢిల్లీలో ఈ చట్టాలు 3 రద్దు అయ్యే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మేము వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు. అవసరమైతే 6 నెలలకి కావాల్సిన ఆహారం తీసుకుని వచ్చాం. మేము అటు ఇటే తేల్చుకుంటాం. ఏకపక్షంగా ఈ 3 బిల్లులు కూడా చర్చ లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా, కనీసం వ్యవసాయ రైతు సంఘాలతోటి మాట్లాడకుండా చేసిన దుర్మార్గమైన బిల్లుల్ని రద్దు చేయాలని చేస్తుంది. దీనికి మద్దతుగానే ఈరోజు మొత్తం కార్మిక సంఘాలు రైతాంగానికి మద్దతుగా దేశవ్యాప్తంగానే రాస్తా రోకోలు ఆందోళన నిర్వహించడం జరిగింది. రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటం వాళ్ళు ఈ 3 బిల్లులు రద్దు చేసుకుని వాళ్ళు విజయం సాధించే వరకు కూడా మొత్తం కార్మిక వర్గం, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వాళ్ళ వెనకాలండి వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాయని, అవసరమైన సమయంలో వాళ్ళతోటి కలిసి పోరాటాలు ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మొత్తం కార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయి. సిఐటిగా కూడా మేము
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కైకలూరు రోడ్లోని సుంకరవారి తోట వంతెన వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. రైతులపై మోడీ ప్రభుత్వం దమనకాండ నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులపై మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం దారుణమని విమర్శించారు. రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేయడం దారుణమని అన్నారు. అన్నదాతలపై లాఠీ చార్జీలు, అన్నదాతలపై పోలీస్ కాల్పులు, మోడీ ప్రభుత్వం అన్నదాతలపై పోలీస్ కాల్పులు. నూతన వ్యవసాయ చట్టాలను రక్షించాలి. మోడీ విధానాలు, కార్పొరేట్ సంస్థలకు ముడిగం చేస్తున్న మోడీ విధానాలు, జాతీయ సంపదను ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్న మోడీ విధానాలు, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు తాగారు పెడుతున్న మోడీ విధానాలు నశించాలి. మోడీ విధానాలు రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను విజయం సాధించాలి. రైతాంగ పోరాటం విజయం సాధించాలి. రైతాంగ పోరాటం విజయం సాధించాలి. రైతాంగ పోరాటం రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలను సేవ్ ఫార్మర్, సేవ్ ఫార్మర్, సేవ్ ఫార్మర్, సేవ్ ఫార్మర్, సేవ్ ఫార్మర్. జుకల్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అరుణాతార ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుని పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల అచ్చంపేట గ్రామంలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోని యువకులు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి అరుణాతార మాట్లాడుతూ గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన యువకులను అభినందించారు. బీజేపీ జెండాను మోసే కార్యకర్తలకు ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. మాకు వచ్చే పెన్షన్ కట్ చేశారు. మాకు ఎంతో బాధ, అనేకమైనటువంటి బాధలు పెట్టి ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టిన తమ్ముళ్ళందరికీ అభినందిస్తూ, ఇంతకుముందు వక్తలందరూ మాట్లాడిండు నీళ్లు నిధులు నియామకాలు అన్ని ఎక్కడ పోయినాయో మనకు తెలుసు. 1200 మంది పైగా పిల్లలు, మన పిల్లలు, దొర పిల్లలు కాదు మన పిల్లలు ప్రాణాలు గొడగొట్టుకున్నారు. ఈ ప్రాణాలు గొడగొట్టుకోవడం కోసం రాత్రి పగళ్ళు మనమందరం కూడా సకల జనుల సమ్మె పేరుతో రోడ్ల మీద బైఠాయించడం, స్కూళ్ళు అన్ని బంద్ చేసినాం, ఇంట్లో వంట వరకు బంద్ చేసినాం. తెలంగాణ కోసం, మార్పు కోసం శ్రీకారం చుట్టాం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు మా ప్రత్యేకమైన తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం మేము ప్రాణాలను అర్పిస్తామని చెప్పేసి 1200 మంది పైగా పిల్లలు ప్రాణాలు గొడగొట్టుకున్నాం. తెలంగాణ వచ్చింది. ఎవరి పరిపాలన వచ్చింది? దొరల పరిపాలన వచ్చింది. కంట నీళ్ళు ఎక్కిపించిందో జాగ్రత్త ఉండాలా. నేను వచ్చి ఇక్కడే కూర్చుంటా. ఏ పోలీసు వాళ్ళు వస్తారో, ఎవరు వస్తారో వాళ్ళకు కూడా తీసుకొస్తా. నేను నా తమ్ముళ్ళకి ఎవరికైనా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లో నల్లలు కడిగేసి, వాళ్ళ ఇళ్ళలో కరెంటులు కడిగేసి, వాళ్లకు పెన్షన్లు కడిగేసి, బీజేపీలో జాయిన్ అయితే పెన్షన్లు కడిగేస్తారట. వాళ్ళ నిన్నరా భర్త చనిపోయి కాళ్ళు చేతులు లేక ముసలోళ్ళు అయిపోయి పెన్షన్ల మీద బతికేటోళ్ళు ఎంతమంది జనాలు ఉన్నారు. రూపాయలు ఒక సంవత్సరం ఒకరికి, తర్వాత 357 రూపాయలు, ఆ తర్వాత 412 రూపాయలు, ఆ తర్వాత 474 రూపాయలు. 5వ సంవత్సరం ఎంత వచ్చిందో తెలుసా? 812 రూపాయలు, 11 రూపాయలు, 800.
తలకు అచ్చంపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు 811 రూపాయలు గత సంవత్సరం ఇచ్చిండ్రు. ఈ ఆర్థిక సంవత్సరం 15వ ఆర్థిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన, నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన కేటీఆర్. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాం కు పోటెత్తుతున్న వరద నీరు, ఏ క్షణాన్నైనా గేట్లెత్తే అవకాశం ఉందన్న అధికారులు. వచ్చే ఏడాది రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన ప్రముఖ నటుడు, ఈ నెల 31వ తేదీన వివరాలు వెల్లడిస్తానని తెలిపిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.